శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ రెండు గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియచేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే సప్తమంలో గురువు గారు బాగున్నారు. ఇంకేం కావాలండి? తృతీయం, పంచమం, సప్తమం 3 అంటే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. సంతానం చాలా బాగుంటారు. చక్కగా దైవ కార్యాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రల పేరుతో చేసొస్తారు. జీవిత భాగస్వామి చాలా అనుకూలంగా ఉంటారు. చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ వాటిని గట్టెక్కుతారు. అలాగే రాజకీయంగా బాగుంటుంది. వ్యాపార
పరంగా బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల మధ్య ఐకమత్యం బాగుంటుంది, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కొంచెం కాయ కష్టం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కూడా కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే రైతుల విషయంలో కొంచెం బలమైనటువంటి శ్రమ కలిగిన పనులు కొన్ని ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఇలా ఏ రూపకంగా చూసినా ఒక పక్క నుంచి శుభకరమైనటువంటి ఫలితాలు, ఇంకొక పక్క నుంచి శారీరకమైన శ్రమతో కూడుకున్న పనులు అయినప్పటికీ కూడా ఫలితాల విషయంలో చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ కష్టాన్ని మీరు మర్చిపోతారు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది, కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, దగ్గర ప్రయాణాలు బాగుంటాయి, పెట్టుబడులు బాగుంటాయి. అలాగే మంచి ఉన్నతి కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా కూడా మీకు సంతృప్తికర జీవితం ఉంటుంది, అసంతృప్తి ఉండదు. ఇక సంతానం కావాలి అనుకునే వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతారు. సంతానం ఆల్రెడీ ఉన్న వారికి వారు అభివృద్ధి మార్గంలో ఉంటారు. ఇలా ఏ రూపకంగా చూసినా సంతానం పట్ల వీళ్ళకి సంతృప్తికరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ లాభస్థానంలోకి చంద్రుడు వచ్చి మరింతగా లాభాలు ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నారు. పూర్తిగా ఆనందకరమైన జీవితం ఉంటుంది. అయితే కోర్టు కేసుల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ చెప్పినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే ఈ స్తోత్ర పరిహారాలు చదువుకోవడంలో ఎటువంటి వెనకడుగు వేయవద్దు, తప్పనిసరిగా చేసుకోండి. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.